అండ్ కన్ను పిట్టరో కన్ను కొట్టరో ఆ పాట అయితే అసలు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? నా చిన్నప్పుడు నేను డాన్స్ చేసిన మొట్టమొదటి సాంగ్ అండి అది. ఇదా? ఓకే. ఫ్రెండ్ బర్త్డేలో డాన్స్ చేశాను. అండ్ ఈ విషయం నేను టీంతో చెప్తూ ఉంటే సుప్రియ గారు విన్నారు. సుప్రియ గారు ఐడియా ఇది సినిమాలో పెట్టాలని. సో మీరు చూస్తే ఆటోలో కూడా మన ఆటో సీన్లో సాంగ్ స్టార్ట్ అయినప్పుడు చిన్న కింగ్ నాగ్ ఫ్యాన్స్ అని ఒక చిన్న బ్యానర్ కూడా పెట్టాం. చిన్న చిన్న సరదా బ్యూటిఫుల్గా నాస్టాలజిక్గా చేయాలని. సో అన్నపూర్ణలో చేయడం, నాగార్జున గారి పాట చేయడం, సో ఇది కోఇన్సిడెన్స్ అనుకోవచ్చా లేకపోతే ప్లాన్డ్ గానా? అంత ఏం ప్లాన్ చేయలేదండి. ప్లాన్ చేయలేదు, అలా కుదిరింది. అంటే నేను ఎప్పటి నుంచో స్టూడియో సమర్పించిన సినిమా చెయ్యాలి. గూఢచారి అప్పటి నుంచి ఒక చిన్న అడ్వాన్స్ ఉంది, అది చెయ్యాలి. అది ఇప్పుడు జరిగింది అంతే. ఓకే. అండ్ మృణాల్ గురించి అసలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చూసాము. ఇందులో కూడా అసలు 2 క్యారెక్టర్స్లో అటు జూలియట్ గాను ఇటు 2 క్యారెక్టర్స్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అవును, షీఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. తను ఇచ్చింది అలా ఇలా సినిమా ఒక పువ్వులాగా బ్లూమ్ అవుతుంది తన సినిమాలో. బ్యూటిఫుల్ థింగ్. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇటు సరస్వతి అటు జూలియట్. అవును అవును, గతం ప్రెజెంట్. ఎలా అనిపించింది మృణాల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? షీఈస్ వెరీ లవ్లీ పర్సన్ అండి. మేము ఫస్ట్ 3-4 డేస్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. ఓకే. ఎందుకంటే ఒకరోజు కోపంగా ఉండేది, ఒకరోజు చాలా హ్యాపీగా ఉండేది. మాకు తర్వాత 3వ రోజు అర్థమైంది ఏంటంటే ఆ రోజు ఏ సీన్ చేయబోతున్నామో తను ఆ మూడ్లోకి వెళ్ళిపోతుంది ముందు నుంచి. సో తను ఎంత ప్రిపరేషన్లో ఉంది చూడండి, అది మాకు తెలియలే. సో 3rd డేకి మాకు అర్థమైంది. సో మాకు ఎప్పుడైతే ఏ రోజైతే చిన్న ఫన్ సీనో లేదా మోర్ చేజింగ్ సీన్ ఉందో తను మంచి జాలీగా ఉంటుందని మాకు తెలుసు. ఏ రోజైతే కొంచెం ఎమోషనల్ సీన్ ఉందో మనం అందరం తనకు ఆ స్పేస్ ఇవ్వాలని రియలైజ్ అయ్యాం. అది అంత డెడికేటెడ్ యాక్టర్ తను. ఓకే.